ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సిఐఎస్ఎఫ్కు సంబంధించినటువంటి ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అనేది మనకి రీసెంట్గా రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో దీనికి చూసుకున్నట్లయితే మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ రీసెంట్గా వీడియో కూడా చేయడం కూడా జరిగిందనమాట. ప్రజెంట్ ఈ యొక్క వీడియో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది ఏంటి అనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే మార్చి 5వ డేటు, అంటే మార్చి 5 నుంచి ఏప్రిల్ 3వ డేట్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. 10వ తరగతితో పాటు కొన్ని రకాల పోస్టులకి ఐటీఐని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు తెలాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఒక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో చెప్పాను. మీరు ఒక్కసారి ఆ వీడియోతో చూడండి. టోటల్గా మనకు 1161 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ అనేది మనకు ఉండడం అయితే జరిగిందనమాట. సో మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది ఏంటి అని చూసుకున్నట్టయితే మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ అయితే చేయండి. లేదు అనుకుంటే ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో మీకు సంబంధించినటువంటి అన్ని లింక్స్ అయితే ఉంటుంది. టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్లో కూడా ప్రతి అభ్యర్థి జాయిన్ అవ్వండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా నేను ఫస్ట్ టెలిగ్రామ్లోనే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. కంపల్సరీ ప్రతి ఒక్క అభ్యర్థి అందులో అయితే జాయిన్ అవ్వండి. మీరు ఒకవేళ టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా కూడా మనకు సంబంధించినటువంటి ఛానల్ వస్తుంది. అక్కడ అందులో జాయిన్ అయితే ఉండండి. సో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినా, టెలిగ్రామ్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసినా మీకు ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది అనమాట. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. సో దీనికి సెలక్షన్ ప్రాసెస్ గురించి కూడా నేను ఇదివరకు వీడియోలో చెప్పాను. దీనికి ముందు ఫిజికల్ ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్, తర్వాత ఎగ్జామ్ని కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఒకవేళ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ లింక్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేసి కూడా జాయిన్ అయితే అవ్వండి. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎటువంటి అప్డేట్ అయితే అక్కడ మిస్ అవ్వదు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ చేయాలనుకుంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయని దీనికి సంబంధించినటువంటి సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వీళ్ళది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ లో కరెంట్ ఓపెనింగ్స్ అని చెప్పేసి అయితే ఉంది కదా, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ 2024 అని చెప్పేసి అయితే ఉంది. సో మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీరు అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్, అదేవిధంగా ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసేసి డైరెక్ట్ గా సబ్మిట్ చేశారంటే మీకు అయితే లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు నేను ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ఏ నోటిఫికేషన్ కానివ్వండి, ఈ వెబ్సైట్లో కనుక మీరు ఇదివరకు ఏమైనా పోస్ట్కి అప్లై చేసి ఉంటే కనుక మీరు డైరెక్ట్ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు మర్చిపోతే కనుక ఇక్కడనే పైనే మనకు ఫర్గెట్ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. మీరు ఒకసారి దీని మీద క్లిక్ చేయగానే మీ నేము, మీ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, దాంతోపాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేసి డైరెక్ట్ మీరు సబ్మిట్ కొట్టారంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి, అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడికి మెసేజ్ వస్తుంది. అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, మీ పాస్వర్డ్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు అక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. లేదు నేను ఇప్పటివరకు ఏ పోస్ట్కి ఇందులో అప్లై చేయాలి అనుకుంటే మీరు ఇందులో రిజిస్టర్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఫస్ట్. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి లాగిన్ అయిన తర్వాత కూడా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తే జాగ్రత్తగా వినండి. మొదటిసారి అప్లై చేసేవాళ్ళు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. 10th క్లాస్ మెమోలో ఎట్లా ఉంటుందో సేమ్ టు సేమ్ అలానే ఎంటర్ చేయాలి. తర్వాత వెరిఫై నేమ్ దగ్గర కూడా మరొకసారి మీ నేమ్ ఎంటర్ అయితే చేయండి. చేంజ్ నేమ్ దగ్గర దీని నేమ్ చేయకండి, నోనే ఉంచండి. ఒకవేళ మీ నేమ్ చేంజ్ అయితే తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా నోనే ఉంచండి. అదేవిధంగా మీకు ఫాదర్ నేము, వెరిఫై దగ్గర కూడా మీ ఫాదర్ నేము, ఇక్కడ మదర్ నేము, వెరిఫై దగ్గర కూడా మీ యొక్క మదర్ నేము, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ నెట్ సెలెక్ట్ ఫస్ట్ ఇక్కడ ఇయర్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ మంత్ను సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇట్లా సైడ్కి వేసుకుంటా అది ఏ మంతో ఆ మంత్ని డైరెక్ట్గా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత సెట్ ఉంటుంది, సెట్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా వస్తుంది. తర్వాత కూడా వెరిఫై దగ్గర కూడా సేమ్ టు సేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మీ జెండర్ అన్నమాట. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని ఈ క్యాప్చాని ఈ బాక్స్ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడికి, అదేవిధంగా మీ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే సెండ్ చేశాము అని చెప్పేసి అయితే పంపిస్తుంది. ఒక్కసారి అయితే జాగ్రత్తగా దాన్ని చూసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడిని, మీ యొక్క మొబైల్ నెంబర్ని వెరిఫై దగ్గర మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయమంటుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ అయితే చేయండి. సో అక్కడ క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి, అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీ ఇక్కడ ఎంటర్ అయితే చేయండి.
సో ఈ 2 ఓటీపీని వచ్చిన తర్వాత ఎంటర్ చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ అయితే చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయగానే యువర్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఇట్లా వెరిఫై అయిందని చెప్పేసి అయితే వస్తుంది. సో మళ్ళీ మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో ఈ రకంగా చేశారంటే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. సో ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సిందే ఉంటుంది. ఇప్పుడు సో ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రేడ్స్మెన్ కానిస్టేబుల్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని అదేవిధంగా మీ మొబైల్కి వచ్చినటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి ఈ క్యాప్షన్ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మీరు సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఈ రకంగా అయితే మీకు అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పటి నుంచి ఎవరైతే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో మీరు క్లియర్గా చూడండి. సో మనకి ఇక్కడ క్లిక్ హెడ్ టు అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ యొక్క ట్రేడ్స్మెన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్కి క్లిక్ హెడ్ దగ్గర క్లిక్ చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయని దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. ఇవన్నీ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీరు ఈ రకంగా ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అని కనిపిస్తాయి. సో ఏవైతే అవసరం ఉన్నటువంటి ఉంటుందో అవన్నీ మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. మీ కేటగిరీ కానీ అదేవిధంగా మీ స్టేట్ అడుగుతుంది, మీ స్టేట్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ. అదేవిధంగా మీరు మైగ్రేట్ అంటే వలస వచ్చారా స్టేట్కి అని చెప్పేసి అడుగుతుంది, ఇది నోనే ఉంచేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. అంటే మీరు 10th క్లాస్ ఇక్కడ ఆర్మీ స్కూల్లో చదివారా లేదా సివిల్ చదివారా అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ ఆర్మీ స్కూల్లో చదివినట్లయితే దానికి సంబంధించినటువంటిది మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మనందరిది సివిల్ అంటే మామూలుగా చదువుతాం కాబట్టి సివిల్ మీద క్లిక్ అయితే చేయండి. సివిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి కింద ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ ఏంటి, హయ్యర్ క్వాలిఫికేషన్ ఏంటి, 10th అయితే 10th, డిగ్రీ అయితే డిగ్రీ, ఇంటర్ అయితే ఇంటర్, ఏదైతే దాన్ని ఇచ్చేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క రిలీజియన్ అనమాట. మీ రిలీజియన్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, ఏదైతే దాన్ని ఇవ్వండి. అదేవిధంగా కింద చూసుకుంటే ఎస్ నో ఉన్నాయి కదా, ఇవన్నిటిని నోనే ఉంచేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అదేవిధంగా నేమ్ ఆఫ్ ద ట్రేడ్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఓన్లీ 1 ట్రేడ్ మాత్రమే, మీరు ఒక్కదానికి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. వేరే దానికి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎన్ని రకాల పోస్టులు చూసుకోండి. ఓకేనా. ఇందులో మనకు స్కిల్డ్ అని చెప్పేసి ఉంది, అన్స్కిల్డ్ అని చెప్పేసి 2 రకాల పోస్టులు అయితే ఉంటాయి. సో దీనికి చూసుకున్నట్లయితే మాక్సిమం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ స్కిల్డ్ చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనర్ పర్సన్స్ విల్ బి ప్రిఫర్డ్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఐటీఐ చేసిన వాళ్ళని మేము ప్రిఫర్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఓన్లీ 10th పాస్ అయినా కూడా మీరైతే ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఇదొక విషయం అయితే గమనించండి. సో మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ క్లిక్ చేయండి. సెలెక్టెడ్ ట్రేడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చాలా రకాల పోస్ట్ అయితే కనిపిస్తున్నాయి. దేనికి ఎక్కువ పోస్ట్ ఉన్నాయి అని చెప్పేసి చూసుకొని మీరైతే వాటికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ వాషర్ మ్యాన్ అని, స్వీపర్ అని, బార్బర్, టైలర్, కుక్ అని చెప్పేసి అయితే మీకు కనిపిస్తున్నాయి. సో మీకు ఇందులో ఏది అవైలబిలిటీ ఉంటే దానికైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. మీకు ట్రేడ్ టెస్ట్ ఎట్లా ఉంటుందంటే మీరు పోస్ట్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుక్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి కుకింగ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో కుక్ చేయమంటారు, కటింగ్ చేయమంటారు, వెజిటబుల్ సంబంధించినటువంటి నేమ్స్ అడుగుతారు, మసాలా నేమ్స్, ఇట్లా రకరకాలుగా ఏదైనా అడగచ్చు. టైలర్ అంటే మీకు తెలిసిందే కదా కుట్టడము, బార్బర్ అంటే కటింగ్కి సంబంధించి, ఇక వాషర్ మ్యాన్, స్వీపర్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటి కేటగిరీకి చెందినాయి. కాబట్టి ఇదొకటైతే జాగ్రత్తగా చూసుకోండి. మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటారో దానికైతే చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇక్కడ మీ 10th క్లాస్ మెమో మీద ఉంటుంది. మీకు ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పేసి దాన్ని అయితే రాయండి. ఎమోలాందా రైట్ చికను, ఎమోలాందా అని చెప్పేసి ఇట్లా ఉంటుంది, రాయండి. ఏది లేకపోతే కనుక నాట్ అవైలబుల్ అని చెప్పేసి అయితే కంపల్సరీ రాయండి. ఏదో ఒకటి మాత్రం రాయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ పర్మనెంట్ అడ్రస్ అండి. ఇక్కడ ఎట్లా రాస్తారంటే మీ హౌస్ నెంబర్, మీ విలేజ్ రాయండి. పోస్ట్ వచ్చేసి కూడా మీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ అది రాయండి. మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ స్టేట్ని, అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే మీకు డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ పిన్ కోడ్ అన్నమాట. మీ పిన్ కోడ్ ఏంటో పిన్ కోడ్ని రాసేసేయండి. అంతా రాసిన తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా మీ యొక్క కరెస్పాండెన్స్ అడ్రస్, అంటే మీ పర్మనెంట్ అడ్రస్, మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ అంతా ఒకటైతే కనుక మీరు డైరెక్ట్గా ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టగానే మీరు పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్లీ కింద ఫిల్ అయితే అయిపోతాయి అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి కింద టైప్ ఆఫ్ ఐడి కార్డ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ని కానీ ఏదో ఒక ఐడి కార్డ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐడి కార్డుకి సంబంధించినటువంటి నెంబర్ని ఇక్కడ రాయండి. ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి నెంబర్ రాయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెదర్ ద డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ టేకెన్ అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఏంటంటే ఎస్ పెట్టండి. ఎందుకోసం అంటే ఫోటో మీద మీరు లాస్ట్ 3 months డేట్ని అయితే వేయాలి. అది నేను చెప్తాను అక్కడ. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ మీద ఏమైనా కోర్టు కేసెస్ కానీ అవన్నీ ఏమైనా ఉన్నాయని చెప్పేసి అడుగుతుంది. సో ఇవన్నిటిని నూనె పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అన్నమాట. స్పోర్ట్స్కి సంబంధించి మీకు ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతుంది. స్పోర్ట్స్లో ఏమైనా మీరు అచీవ్ అయ్యారా, ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వండి. గేమ్ అంటే గేమ్ లెవెల్ ఏంటి, ఇంటర్నేషనలా, నేషనలా, అదేవిధంగా నేషనల్ స్కూల్ గేమ్సా లేదా అదర్సా, ఏదైతే అది ఏది ఉంటుంది ఇవ్వండి, లేకపోతే లేదు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసి డైరెక్ట్గా సేవ్ అండ్ ప్రివ్యూ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్టయితే మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఏజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీ 10th క్లాస్ మెమోనే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది PDF ఫార్మాట్లో ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా దీని సైజ్ వచ్చేసి మినిమం 1 MB లోపు ఉండాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అనమాట. అంటే ఇది కూడా మీ 10th క్లాస్ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాలి. ఇది కూడా PDF ఫార్మాట్లోనే ఉండాలి. సైజ్ కూడా 1 MB లోపు అయితే ఉండాలి. అదేవిధంగా డొమైకిల్ సర్టిఫికేట్ అనమాట. డొమైకిల్ అంటే మీ యొక్క నివాసం సర్టిఫికేట్. నివాసం అన్నా, రెసిడెన్సీ అన్నా, నేటివిటీ అన్నా అంతా ఒకటే. అది మీది స్టేట్ ఉన్నా పర్లేదు, సెంటర్ ఏదున్నా కూడా పెట్టేసేయండి. ఇది కూడా PDF ఫార్మాట్లో ఉండాలి. దీని సైజు కూడా 1 MB లోపు అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోటో అన్నమాట. ఫోటో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ రకంగా అయితే ఉండాలి. డేట్ ఉంటుంది కదా, డేట్ అయితే రండి, DOB డేట్ ఆఫ్ ఫోటో అని చెప్పేసి DOP అని రాసేసి పక్కన డేట్ రాయండి. 3 months లోపు ఉన్నటువంటి డేట్ అయితే రాయండి. సో నేను ఏదో February 16 అట్లా రాసిన కదా, మీరు కూడా మినిమం February 10 to 20 మధ్యలో ఆ రకంగా అయితే రాసండి, మినిమం 3 months లోపుది. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ అనమాట. ఈ సిగ్నేచర్ వచ్చేసి 20 KB లోపు అయితే ఉండాలి, 10 to 20 KB లోపు. ఫోటో వచ్చేసి 20 నుంచి 50 KB లోపు అయితే ఉండాలి. ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో చేశాను. ఏ రకంగా PDF కి కన్వర్ట్ చేసుకోవాలి, ఏ రకంగా సైజ్ తగ్గించుకోవాలి, ఏ రకంగా ఫోటోది సిగ్నేచర్ది సైజ్ తగ్గించుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఆ వీడియోస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత 10th క్లాస్ మేము డొమైకిల్ సర్టిఫికేట్ వీటినన్నీ సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ఇక్కడ అప్లోడ్ ఉంది కదా, అప్లోడ్ మీద క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా మీ మొబైల్ నుండి వీటిని అప్లోడ్ అయితే చేసేసుకోండి. సో అన్ని జాగ్రత్తగా మీరు అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ వ్యూ ఫైల్ మీద క్లిక్ చేసి కూడా మీరైతే వీటిని చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 100 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. SC ST వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ ఉండదు, మిగతా వాళ్ళకి 100 రూపాయలు ఉంటుంది. సో మీకు ఇక్కడ ప్రొసీడ్ టు పే 100 అని చెప్పేసి కనిపిస్తుంది, డైరెక్ట్ గా మీరు దాని మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏ రకంగా అయినా కూడా దీన్ని క్లిక్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ UPI అని చెప్పేసి ఉంటుంది. UPI ద్వారా పే చేసినా కూడా డైరెక్ట్ గా మీరు ఫోన్ పే ద్వారా పే చేసుకోవచ్చు. డైరెక్ట్ గా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా పే అయితే అయిపోతుంది. సో మీరు ఇక్కడ UPI మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ QR కోడ్ ఉంటుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్కానర్ అయితే వస్తుంది. స్కానర్ మీద స్కాన్ చేసి కూడా మీరు పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు అనమాట. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్లీ ఈ రకంగా అయితే వస్తుంది అనమాట, డిక్లరేషన్ అని చెప్పేసి. సో ఇది పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది, అప్లికేషన్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి ఇదనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ప్రింట్ అని ఉంటుంది. ఇదన్నమాట ఈ వీడియోలో మీకు ఏ రకంగా CISF ట్రేడ్మెన్ కానిస్టేబుల్ కి అప్లై చేసుకోవాలనో స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా కంపల్సరీ ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా కంపల్సరీ మీరు ఫొటోస్ ఇవన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాతనే అప్లికేషన్ని ప్రారంభించండి. ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.